జోషి ఎందుకుంటున్నాం అంటే మేమైతే ఈరోజు షాపింగ్ అయితే పోతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చెప్పినాం కదా బతుకమ్మ పండుగ షాపింగ్ అయితే అయిపోయింది, దసరా షాపింగ్ అయితే ఇంకా చేయలేదని అయితే చెప్పినాం కదా. సో అందుకే ఇప్పుడైతే దసరా షాపింగ్ అయితే వెళ్తున్నాము. పిల్లలకైతే డ్రెస్సులు తీసుకుందాం రేపటి కోసం, దసరా కోసం అనేసి తీసుకుంటాం. అట్లానే అట్లనా అంత సీన్ లేదు. సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా మేము దసరా షాపింగ్ అయితే ముందే ఎద్దుంటుంది కానీ ఈసారి అయితే లేట్ అయింది. ఎందుకంటే 2 days అయితే గ్యాప్ వచ్చింది కదా. సరే ఆ గ్యాప్ ఉంది కదా, ఎట్లా రెడీమేడ్ డ్రెస్లే కదా అనేసి అయితే ఇక బతుకమ్మకి అయితే క్లాతులు తెచ్చి కుట్టియాల్సి వస్తుంది కాబట్టి అట్లా కుట్టించినాము. ఇక దసరాకి అయితే ఇక రేపే దసరా, ఈ రోజు షాపింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇంత లేట్ గా తీసుకోలేము, రేపు పండుగ అయితే ఈ రోజు అయితే ఇక, కానీ ఈసారి ఎందుకు అట్లా అయిపోయింది. సో అందుకే షాపింగ్ అయితే వెళ్తున్నాము. మరి ఏం డ్రెస్సులు తీసుకుంటారు ఏందనేది నాకైతే తెలియదు. తీసుకుంటే మరి అందరు కలిసి జీన్స్ లో తీసుకుంటారా లేదంటే ఫ్రాకులు తీసుకుంటారా ఇక తెలియదు. కాకపోతే ఒక్కొక్కటి మాత్రమే ఇప్పిస్తా ఫ్రెండ్స్, ఎందుకంటే మొన్న అంత సీన్ దసరాకి ఒకటే వేసుకుంటారు. అంత సీన్ లేదు, ఫ్రాక్ అంటే అట్లనా. సో ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వెళ్తున్నాం. ఇక పర్సు తీసుకోలే. ఇంకొకటి ఫ్రెండ్స్ వర్షం పడుతుంది, వర్షం పడుతుంది. బట్టలు అయ్యో ఇప్పుడే బట్టలు తీసుకొద్దాం అనుకున్నా. చూడు ఫ్రెండ్స్ మస్తు వర్షం పడుతుంది. ఫ్రెండ్స్ చూడుర్రి మస్తు వర్షం పడుతుంది, వర్షం పడుతుంది. మేము పోదాం అనేసరికి వర్షం పడుతుంది. అమ్ములుగా దేవుడు ఇట్లా సహకరించింది మీకు. నిన్న మొన్న వర్షం లేదు, షాపింగ్ పోదామని రెడీ అయ్యి స్టార్ట్ చేసేసరికి వర్షం స్టార్ట్ అయింది. నేనే చెప్పిన పోదామని. చీర తీసుకురా, ఇవన్నీ బయట ఆరేద్దాం. మొత్తం తడిచిపోయినాం పో. ఫ్రెండ్స్ మా మమ్మీ డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయండి. చల్లగా తడిచిపోయాను ఫ్రెండ్స్. అట్లా ఈ డ్రెస్ వాళ్ళకి ఇట్లా గుర్తుపడితే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అని కొంచెం పవర్ వేసుకున్నాడు ఫస్ట్, నాడు మొహం అయినా పవర్ వేసుకున్నాడు. నడవాలి దా. కొత్త చెప్పులా? కొత్త ఎందుకు వద్దు దా. నీకైతే ఏమైనా ఉంటే ఎప్పుడెప్పుడు వేసుకుందామా అన్నట్టుగానే ఉంటుంది రాని. ఫ్రెండ్స్ ఇక మొన్న డీమార్ట్లో తెచ్చుకుంది, ఈ రోజే ఓపెన్ చేస్తా ఉంటుంది. రేపు వేసుకుంది, రేపు కొత్త వేసుకుందు. కొత్త డ్రెస్, రేపు కొత్త చెప్పులు, షూలు వేసుకుంటా జీన్స్ మీదకి. ఇవాళ ఎందుకు మరి అవి వద్దు, కొత్త ఓపెన్ చేయకొద్దు. జీన్స్ మీదకి ఇట్లా ఎలాగిట్లా వేసుకోరు మా శాండిల్స్. నాడు వేరే ఇంకో షూలు ఉన్నాయి కదా, ఆ షూలు వేసుకో. ఫ్రెండ్స్ తగ్గిపోయింది వర్షం అయితే. ఇక పాపం పిల్లలు అయితే షాపింగ్కి పోదామని సరికి వర్షం పడదని అయితే ఫీల్ అయ్యారు. తగ్గిపోయింది. పట్టుకో పర్సు తీసుకురావద్దా? నేనేం ఫీల్ కాలేము మా అని అమ్ములు ఏం లేదు. ఎందుకంటే అమ్ములు తెలుసు ఎట్లాగో ఏ రాత్రి అయినా షాపింగ్కి అయితే తీసుకెళ్తే డ్రెస్సులు అయితే ఇప్పిస్తుందని తెలుసు. ఎందుకంటే కార్లోనే కదా పోయేది. వర్షం తగ్గినాకనైనా పోవచ్చు. 5 వరకు పోయినా కానీ 7 వరకు అలా వచ్చేస్తాం అనుకున్నావు కదా. వేసుకున్నా ఇప్పుడు తెల్లగా ఉన్నాడు. ఒకటే చదివిందే చదువుతాయి నాడు. అట్లనే భయం అవుతున్నారు మీతో, ఏం చేస్తారా అని. నాడు పట్టుకో డ్రెస్. డ్రెస్లో నచ్చట్లేవాట. అన్నీ వేసిందంటే కొంచెం ఎందుకు బెటర్ అనిపించింది. జిఎస్టీ తగ్గుతుంది, అది తక్కువనే పడతారు. ఫ్రెండ్స్ మాకైతే అక్కడ డ్రెస్సులు దొరకలే, అందుకే ఇప్పుడు ట్రెండ్స్ కి అయితే వచ్చినాం. నచ్చలేదండి డ్రెస్సులే కాదు, ఇక మా ఆయనకైతే 2 నచ్చినాయి ఫ్రెండ్స్, అందుకే అలిగింది. మా అన్ని తొందరగా బట్టలు ఏం మెచ్చాలి, షాపులు తిప్పుతూనే ఉంటది. పెద్ద పరిచయం అనితోడు మాకు. మెచ్చుడు కాదు, ఆమెకే నచ్చుతాయి. ఎదురైన అన్ని వేసుకుంటది, అవి అన్ని కావాలి. ఆమెకు తీసుకోకపోతే అట్లా అలుగుతుంది అన్నట్టు.
అమ్ములే నచ్చేది తొందరగా. ఏ అత్త ఏమో అంటున్నావు? నేనేమో అనుకోను. పాప మా అలిగింది ఫ్రెండ్స్. అని అన్నీ చిన్నలే అని ఇవి. అవును అని ఇది తీసుకో బాగుంటుంది అని అయ్యే తీసుకో అని. ఫ్రెండ్స్ మాకైతే ట్రెండ్స్ లో కూడా నచ్చదు, అందుకని మళ్ళీ సిఎంఆర్కి వచ్చినాం. ఇదైతే 3వ షాపు చూద్దాం మళ్ళీ దీంట్లోకి ఇట్లా దొరుకుతాయో ఎట్లా పిల్లలు అయితే అసలు నచ్చట్లేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చినాం, లోపలికి అయితే వస్తున్నాం. పరిగా ఇగో బిల్లుని బట్టి గిఫ్ట్ సైజ్ ఉన్నాయి ఇక్కడ, మరి ఎంత బిల్ చేస్తారో చూడాలి. ఏమి యాక్షన్ ప్రతి ఒక్క షాప్ లో పెట్టిరే గిఫ్ట్స్. పారిగా లోపలికి ఏంటి అట్లా దొరుకుతారు మీరందరూ అంతేనా? ఇది అమ్ములు చేస్తే ఇష్టం మంచిది చెయ్యి. అది అమ్ముల సైజు కాదు, అది సైజు జానికి వస్తుంది. చాలా కష్టం. బాగుంది కలర్ అయితే బాగుంది. ఇది వస్తుందా 36? ఇది వస్తుందా? వానికైతే డ్రెస్సులు దొరకట్లేవు చూడండి ఫ్రెండ్స్. అయితే ఇది వస్తుందా? వస్తుండొచ్చు. బాగుంది, ట్రై చేద్దాం. పైకి అనుకోవచ్చు. రెండు డ్రెస్సులు అయితే తీసుకుంది, చున్నీ డ్రెస్సులు. ఇప్పుడైతే ట్రయల్ చేస్తాం. అన్ని చున్నీ డ్రెస్సులు తీసుకుంటే ఏమన్నా ఉంటుందా చెప్పు. ఒకటే ట్రయల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక కలర్ మాత్రం బాగుంది మమ్మీ, తీసుకో ఇట్లా అనమ్మా. చూడు సేమ్ కలరా, ఇటు చూడ ఫోటో తీస్తే చూడు బాగుంది. ఇది ఇట్లా బాగుంది మేడం. డ్రెస్ చూపించారా 12 years అమ్మాయికి. అది మీకైతే వస్తుంది మేడం. మా పాప చిన్నవాడు, మా పాప సైజ్ చూపి. సైజ్ పెద్దగా అవుతుంది, సైజ్ పెద్దగా అవుతుంది. నీ చూడిట బాగుంది. ఫ్రెండ్స్ మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బిల్ కార్డ్కి అయితే అవుతున్నాను. నేను 3 డ్రెస్సులు తీసుకున్నాను, నేను 2 తీసుకున్నాను. ఇప్పుడైతే బిల్లింగ్ అయితే అవుతున్నాను. ఫ్రెండ్స్ ఇక 5000 బిల్ అయినందుకైతే మాకైతే గిఫ్ట్ వస్తుంది. ఏం గిఫ్ట్ వస్తుందో చూద్దాం. ఏం గిఫ్ట్ ఇస్తారా ఇప్పుడు? ఇది ఒకటేనా అంటే ఆప్షన్ లేదా? ఆల్రెడీ ఉంది కదా దోశకైనా. ఇచ్చింది తీసుకోవాలా? ఫ్రెండ్స్ ఇక మా పిల్లలకు బట్టలు తీసుకున్నాం కదా, మా పిల్లలకే దోశలు పోయమని అయితే దోశ ప్యాన్ అయితే ఇచ్చిర్రు. ఇప్పుడైతే తీసుకైతే దీంట్లో దోశలు పోసేయాలంట పిల్లలకి. షాపింగ్ ఖర్చు పిల్లలకే, మళ్ళీ వేసేయడం ఇట్లా పిల్లల కోసమే ఇచ్చిర్రు చూడండి. ఓకే ఫ్రెండ్స్ మాదైతే షాపింగ్ అయిపోయింది. మొత్తానికైతే 3వ షాప్లో కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ చెన్నై షాప్ మాల్కి వెళ్ళినాం, ట్రెండ్స్కి వెళ్ళినాము, మళ్ళీ సిఎంఆర్కి వచ్చినాము. మొత్తానికైతే సిఎంఆర్లో అయితే షాపింగ్ కంప్లీట్ చేసేసి ఫ్రెండ్స్ షాపింగ్కి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.